ఈరోజు పొలంలో ఉదయాన్నే ఉల్లి నారేయడానికి వచ్చాము. మధ్యాహ్నం అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్తున్నాము. మొత్తము ఒక 2 గుంటలలో వేసాము, అంటే 2 కాయలలో. చూడండి ఈ యొక్క మొక్కజొన్న చూడండి ఎంత చిన్నగా ఉందో. దీనికైతే నీళ్లు కడుతున్నాము. నీళ్ళు కూడా పెద్దగా అవసరం లేదు. ఇటు పక్క అయితే చూడండి జొన్న కంకికి వచ్చింది. అందుకనే పిట్టలు తినకుండా మేము రేకునైతే కొడుతున్నాం అనమాట. ఆ రేకు శబ్దానికి వెళ్ళిపోతాయి. ఇది ఉదయాన్నే చలికాలం కాబట్టి, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలిమంట సేలను వేసుకుంటాము ఉదయం వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి మొక్కజొన్న ఎంత సన్నగా ఉందో, చిన్నగా ఉందో. ఇటు పక్క వచ్చేసి మేము బెండకాయ మొక్కలు వేసామన్నమాట. ఇకపోతే ఇది వెనకసారి వేసిన మొక్కజొన్న అనమాట. చూడండి దీనికంటే ఇది చాలా చిన్నగా ఉంది. అయితే ఇటు పక్క చూడండి ఇక్కడ మేము టమోటాలు వేసాము. టమోటాలు కూడా నారేసాము. చూడండి టమోటా నారు కూడా పూతకు వచ్చింది అనమాట. అయితే సంక్రాంతి సీజన్లో టమోటాలు ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి, రేటు తక్కువైనా సేలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి మేమైతే ఒక చిన్న కయ్యలో ఈ యొక్క టమాటా నారు వేసుకున్నాం అనమాట. టమాటా నారు చూడండి అంత బాగుందో. ఇప్పటికైతే బాగుంది. మరి కాయలు వచ్చేసరికి ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. చూడండి మొక్కజొన్న అయితే ఇదంతా మొక్కజొన్న. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే ఏమో కొంచెం ముందుగా వేసిన మొక్కజొన్న కాబట్టి ఆకులు కొంచెం ముదురుగా కనిపిస్తున్నాయి. ఇటుపక్క ఈ మొక్కలు అంటే పిలకలు అనమాట, అంటే చిన్నగా ఉన్నాయి. చూడండి ఇక్కడ పత్తి పీకాం కదా, పత్తి నాటిన పత్తి కట్టు పీకి ఇక్కడైతే మేము ఉల్లి నారేసామన్నమాట. ఇప్పుడే వేసింది. చూడండి ఎలా ఉందో. ముందుగా ఇలా కయ్యలుగా పెట్టుకొని ముందుగా నీళ్లు కట్టిన తర్వాత నీటిలో మనము ఉల్లినారు దూరంగా నాటాము. ఎందుకంటే దూరంగా నాటింది ఉల్లిగడ్డ సైజు పెరగడానికి అనమాట. దగ్గర ఉంటే సైజు పెరగవు కాబట్టి. చూడండి పొలంలో ఎంత పచ్చదనంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ చూడండి మావాడైతే చెప్పులు వేసుకోకుండా, అంటే ఇందాక నారేసాడు కదా అక్కడ చెప్పులు ఇచ్చి వచ్చాడు. ఇప్పుడైతే ముళ్ళు గుచ్చుకుంది అనమాట. కాలుకు ముళ్ళు తీసుకుంటుండే. చూడండి మీరే. ఇదంతా మేము ఇందాక ఉల్లి నారేసేటప్పుడు అక్కడ చెప్పులు ఇచ్చాడు. చూడండి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి పైన ఎంత బాగుంది కదా. అటు పక్క మాకు ఎదురుగా ఎర్రగా కనిపిస్తుంది కదా, అది కంపెనీ అనమాట, ఫార్మసీ కంపెనీ. ఇది వచ్చేసి ఫార్మసీ కంపెనీ కట్టేటప్పుడు దాని కంకర కోసం వాడిన కంకర మిల్ అనమాట. ఎదురుగా మనకు ఎత్తుగా ట్యాంక్ లాగా కనిపిస్తుంది కదా. చూడండి ఇదంతా పత్తి, వేసిన పత్తి. ఇదంతా పత్తి వీటిపోయింది అనమాట. మళ్ళీ దాన్ని తీసేసి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుడాలు అంటే శనగలు వేస్తాం అనమాట.